మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ధనం మూలం ఇదం జగత్. మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే దానికి కారణం ఏమిటంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, దానికి తగ్గ ఫలితం రాకపోవడమే. శాస్త్రంలో దీనికి నువ్వు ఏ మార్గంలో వెళ్తే నీకు ధనం కాస్త ఎక్కువగా వస్తుంది, కాస్త నీ నీడ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావు, అప్పులు పాలవ్వకుండా ఇబ్బంది పడకుండా ఉంటావు అనడానికి కొన్ని విషయాలు చెప్పారు. అందులో ప్రధానంగా మనకి ఏ రాశి వారు, మీరు ఉదాహరణకి మేషంలో పుట్టారు, మేషంలో పుట్టి మేష రాశి మేష లగ్నం అయితే ఏమిటి, మేషరాశి వృషభ లగ్నం అయితే ఏంటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏమిటి, అలాగా ఒకే రాశి అయ్యింది 12 లగ్నాల్లో పుడితే ఎందులో మీరు ఎక్కువ ట్రై చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అలాగే ఇక్కడ నాట్ ఓన్లీ మేషం, మిథునం కావచ్చు, వృషభం కావచ్చు, కర్కాటకం కావచ్చు, లేనట్లయితే సింహం కావచ్చు, లేదా ఏ ధనస్సు కావచ్చు, మకరం కావచ్చు, రకరకాల అన్ని 12 రాసుల్లోని పుట్టిన వారికి 12 లగ్నాల్లో, అంటే ఒకే రాశి అయ్యి ఉండి ఇంకో లగ్నంలో పుడతారు. సేమ్ రాశి వాళ్ళు సేమ్ లగ్నంలో పుట్టాలని రూల్ లేదు, మారుతుంది. అలా మారినప్పుడు మీ రాశి ఏమిటి, మీ లగ్నం ఏమిటి, తద్వారా మీరు ఏ రంగాల్లో బలంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకటి. రెండవది ఏమిటి అంటే మీరు ఏ దేవత ఉపాసన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దాని తర్వాత మనకి ఎవ్రీ మంత్ పర్టికులర్గా ఏంటంటే మీరు ఈ యొక్క దీంట్లో జన్మించారు కావున పర్టికులర్గా మీరు ఈ యొక్క నెలలో ఈ రంగంలో కొంచెం ఎక్కువగా ట్రై చేయండి. వీరి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లే వీటి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లయితే ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటిది ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ గురించి మనం తెలుసుకుందాం. ఇవాళ నేను మీకు చెప్పబోయేది వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి స్టాండర్డ్ లగ్నాలు మారుతూ ఉంటాయి. అంటే మేషం నుంచి మీనం వరకు వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఏ సెక్టార్స్లో చేసుకుంటే బాగుంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఇందులో పర్టికులర్గా మీకు ఏదైనా బిజినెసెస్ వస్తే ఈ బిజినెస్లు కూడా బాగుంటాయంటే మీ యొక్క జాతక చక్రంలో బిజినెస్ యోగం ఉందో లేదో చూసుకొని ఆ బిజినెస్లోకి వెళ్ళాలి. బికాజ్ ఆఫ్ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను మీకు ఒక్కొక్క రాశికి అంటే 12 లగ్నాలకి వృశ్చిక రాశిలో జన్మిస్తే ఏంటో చెప్తానండి, ఏ మూలంగా ధనయోగాలు ఉన్నాయనేటువంటివి. పర్టికులర్గా ఇప్పుడు చూసుకున్నట్లయితే వృశ్చికం రాశి మేష లగ్నం అయింది. ఎనీథింగ్ టీచింగ్, గైడింగ్, లా సెక్టార్స్, ఫైనాన్షియల్ సెక్టార్స్, పౌరోహిత్య సంబంధించిన, ఆధ్యాత్మిక సంబంధించిన అండ్ మీరు ఆరాధించాల్సిన దేవతా స్వరూపం ఈజ్ దత్తాత్రేయుడు. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృషభ లగ్నం అనుకోండి. వృషభ లగ్నం అయితే కూడా ఇది కూడా ఈ యొక్క రంగాలనే ఇస్తుంది. అయితే ఇందులో కొంచెం స్పిరిచువల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటి, లా రిలేటెడ్, ఫైనాన్షియల్ రిలేటెడ్, గురుత్వ సంబంధించిన అంటే ఎనీథింగ్ టీచింగ్, ట్రైనింగ్స్ సెంటర్స్, ఈ ఆస్ట్రాలజీ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా మీరు వృశ్చిక రాశి మిథున లగ్నం అనుకోండి, ఇక్కడ కూడా ఇదే ఇస్తుంది. అంటే దాదాపుగా మనకి మేషలగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నం 3 కూడా ఎక్కువగా ఈ టీచింగ్, ట్రైనింగ్, లా రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, స్పిరిచువల్ రిలేటెడ్ ఎక్కువగా ఇస్తుంది. ఈ 3 కాదండి, 4 లగ్నాలకి ఇది ఇస్తుంది మెయిన్గా. ఎందుకంటే వృశ్చిక రాశికి ఈ లగ్నాలకు ఉన్నటువంటి సంబంధం అటువంటిది. అండ్ అలాగే ధనస్సు లగ్నం వారికి కూడా, కర్కాటక లగ్నం వారికి కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక సింహలగ్నం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ కొంతవరకు మెడికల్ రిలేటెడ్, రాజకీయ సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన వీటి మూలంగా అంటే వృశ్చిక రాశిలో సింహలగ్నంలో జన్మించారంట. అయితే ఈ నలుగురు నేను చెప్పినటువంటి మొట్టమొదటి ఈ 4 ఏది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం వారు మాత్రం ఆరాధించాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. అంటే ఇంకా ఎక్కువగా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే. కానీ ఇక్కడ మనకి సింహలగ్నం దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీరు ఆరాధించవలసినటువంటిది వెరీ క్లియర్, సూర్యభగవాను ఎంత ఆరాధిస్తుంటే అంత మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. వేరేది ఆరాధించొద్దని కాదు ఇక్కడ నా క్వశ్చన్, నా యొక్క నేను చెప్పబోయేది.
ఎక్కువగా సూర్యభగవానుడు మీకు ఎక్కువగా ఇస్తాడు ఈ కాంబినేషన్లో. అలాగే వృశ్చిక రాశి కన్యా లగ్నం అనుకోండి, ఇక్కడ కూడా మీరు కొంచెం జాబ్స్లో ఎనీ రీసెర్చ్ రిలేటెడ్ జాబ్స్ సంబంధించిన బిజినెసెస్ అంటే అట్లాగా కొంతమంది చూడండి జాబ్ కన్సల్టెన్సీస్ పెట్టుకుంటుంటారు. అయితే మీకు జాబ్ కన్సల్టెన్సీ యోగం ఉందా లేదా, మీ శాటర్న్ ఎలా ఉన్నాడు, శాటర్న్ మీకు ధనయోగం ఇస్తున్నాడు లేదా, శాటర్న్ మెర్క్యూరీతో కలిసి ఉంటే ఏదైనా ధనయోగంలో, లాభయోగంలో, పంచమయోగంలో, షష్టమయోగంలో, దశమయోగాల్లో ఏమైనా కనెక్ట్ అయి ఉన్నాడా అనేటువంటి చూసుకోవాలి. అండ్ అలాగే వృశ్చిక రాశి తులాలగ్నం అయిందనుకోండి, ఇక్కడ మీరు విదేశాల్లోకి వెళ్తే కూడా బాగుంటుంది. అండ్ అదేవిధంగా కళారంగాలు, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, మ్యారేజ్ బ్యూరోస్ నడుపుకోవచ్చు. అదేవిధంగా మీరు ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కొంతవరకు మీకు ఇక్కడ కూడా ఇది కూడా కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం రెండు ఒకటే అయ్యాయి అనుకోండి, ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు పర్టికులర్గా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, ఇందులో మీకు కనుక కొంచెం షేర్ మార్కెట్ కనుక బాగుంటే ఈ లగ్నానికి షేర్ మార్కెట్ కూడా యోగిస్తుంది. కాకపోతే మీ జాతక చక్రంలో షేర్ మార్కెట్ యోగం పర్సనల్గా ఎలా ఉందో చూసుకోవాలి. ఇట్ ఈస్ సేమ్ టైం బిజినెస్లో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఇవాళ రేపు ఆధునికంగా డిజిటల్ మార్కెటింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఎనీథింగ్ రీసెర్చ్ రిలేటెడ్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో బాగుంటుంది. అండ్ మీడియేటింగ్ రిలేటెడ్ కావచ్చు. అదేవిధంగా మార్కెటింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి జాబ్స్. అదేవిధంగా వృశ్చిక రాశి ధనస్సు లగ్నం అనుకోండి, ఇక్కడ మెడికల్ రిలేటెడ్, ఆరోగ్య సంబంధించిన, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన, గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటిది, ఇట్లా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో చక్కగా రాణిస్తుంది. అదేవిధంగా వృశ్చిక రాశి మకర లగ్నం అనుకోండి, ఇక్కడ మాత్రం మీరు ఖచ్చితంగా ఈ వాహన సంబంధించిన, ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన, కళారంగాలకు సంబంధించిన ఇట్లాంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కుంభ లగ్నము అండ్ వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ కూడా మీకు ఎనీథింగ్ కన్సల్టెన్సీస్ కనెక్టింగ్ విత్ బిజినెస్ కాంబినేషన్లో ఆర్ రీసెర్చ్ రిలేటెడ్, ఎనీథింగ్ రిలేటెడ్ భూగర్భ సంబంధించినటువంటి కొన్ని చమురుకు సంబంధించిన వీటిల్లో ఎక్కువగా రాణిస్తారు మీరు. అదేవిధంగా వృశ్చిక రాశి మీనలగ్నం అయితే కనుక ఇక్కడ కూడా మీకు మెడికల్ రిలేటెడ్ రంగాల్లో రాణిస్తారు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మెడికల్ రిలేటెడ్ రంగాల్లో రాణించాలంటే ఎక్కువ సూర్య ఆరాధన చేసుకోవాలి. బిజినెస్ రిలేటెడ్ రంగాల్లో నేను ఇప్పుడు చెప్పాను వాళ్ళు ఎక్కువ రాణించాలంటే విష్ణువుని ఎక్కువగా ఆరాధించాలి. గురుత్వ రంగాల్లో రాణించాలంటే దత్తుణ్ణి, దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అయితే నేను కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చార్ట్లో ఫైనాన్స్ ఇచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, ప్రతి జాతకుడికి ఉంటుంది. అది ఆ పర్టికులర్ పాయింట్లో కనుక ఇంకొక మంచి బలమైన గ్రహం ఇంకేదైనా ఉందనుకోండి, అప్పుడు దాని ద్వారా ఎక్కువగా డబ్బులు వస్తాయి. అంటే ఉదాహరణకి రవే ఉన్నాడు, అప్పుడేంటి ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్గా. చంద్రుడు ఉన్నాడు, ఫుడ్ రిలేటెడ్, అంటే ఇంకా చాలా ఉంటాయి, ఫుడ్, కంప్యూటర్స్, వాటరు, ట్రావెలింగ్స్, ఇట్లా చాలా ఉంటాయి. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. గురువు ఉన్నాడు, ఎనీథింగ్ కన్సల్టెన్సీస్, టీచింగ్ రిలేటెడ్, అట్లా. అంటే అక్కడ ఏ ప్లానెట్ ఉంది ఇది ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మీ జన్మజాతకంలో అక్కడ ఏ ప్లానెట్ ఆపుతుందో కూడా చూసుకోవాలి. అప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వడం, దానికి సంబంధించిన స్తోత్రం చేసుకోండి. అలాగే మీకు నడుస్తున్న మహాదశ ఏమైనా మీ యొక్క ధనయోగాన్ని నెగేట్ చేస్తుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి గోచారం ఏమైనా మీ ధనయోగాన్ని ఆపుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మీ పర్సనల్ చార్ట్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి అవి అక్కడ చూపిస్తుంటాయి ప్రభావం అనేటువంటిది. లేదా మీకు ఒక మార్గంలో ధనం వచ్చే యోగం ఉంటే మీరు ఇంకో మార్గంలో ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మన దగ్గర ఒక చెక్ ఉంది, ఈ చెక్ తీసుకెళ్ళి మనం పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాం, బ్యాంక్కి వెళ్ళాల్సిన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నాకు డబ్బులు కావాలన్నా వాడు ఇవ్వడు. లేదా మీకు ఐసిఐసిఐలో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు వెళ్ళి కోటక్ మహేంద్రాలో అడుగుతుంటారు, ఇవ్వరు వాడు. ఎందుకు? ఇది నా బ్యాంక్కి సంబంధించింది కాదు, మీరు ఐసిఐసిఐకి వెళ్ళండి అంటాడు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జన్మ జాతకంలో అసలు మనకి వేటి మూలంగా ధనయోగం ఉంది. ఇప్పుడు ఏదైనా గోచారం కానీ, మహాదశ లేదా అంతర్దశ కానీ దాన్ని ఆపుతున్నాయా, అంటే బ్రేక్ చేస్తున్నాయా, డైవర్ట్ చేస్తున్నాయా, మనం సరైనటువంటి రూట్లో ఉన్నామా లేదా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము చేసే ప్రయత్నాల్లో ఏ దేవతను ఉపాసించాలో పర్టికులర్ విషయానికి ఆ దేవతను పర్టికులర్గా ఉపాసిస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూసుకొని మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ పితృదేవతల అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి ధనయోగం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.